జింబాబ్వే ఎందుకు జిగ్ కరెన్సీని ప్రవేశపెట్టింది? ఆన్సర్ బి. ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక అస్థిరతను పోరాడటానికి. నెక్స్ట్ క్వశ్చన్, జిగ్ కరెన్సీ ఎలా పనిచేస్తుంది? ఆన్సర్ డి. ఏ మరియు బి. ఇది స్థిరమైన మారకం రేటుతో బంగారానికి లింక్ చేయబడి ఉంటుంది. ఇది ప్రభుత్వం ద్వారా ముద్రించబడిన కాగితపు నోట్ల రూపంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పార్కిన్సన్స్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి. ఏప్రిల్ 11. నెక్స్ట్ క్వశ్చన్, పార్కిన్సన్స్ వ్యాధి కొన్ని లక్షణాలు ఏమిటి? ఆన్సర్ బి. వణుకు, దృఢత్వం మరియు నెమ్మదిగా కదలికలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొఫెసర్ మీనా చరణ్కు అంతర్జాతీయ సంస్కృతి అవార్డు ఎందుకు లభించింది? ఆన్సర్ డి. ఏ మరియు బి. ఆమె విద్యారంగంలో చేసిన విశేష కృషికి మరియు ఆమె సామాజిక సేవలో చేసిన విశేష కృషికి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ యూనివర్సిటీలోని ఏ కళాశాల ప్రిన్సిపల్కు 2024 సంవత్సరానికి అంతర్జాతీయ సంస్కృతి అవార్డు లభించింది? ఆన్సర్ బి. కాళింది కళాశాల. నెక్స్ట్ క్వశ్చన్, ఫక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ యొక్క 41వ జాతీయ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ బి. జోయిశ్రీ దాస్ వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఏమి సాధించారు? ఆన్సర్ సి. వారు కృత్రిమ సూర్యుల్లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ సూర్యుడి యొక్క కొత్త రికార్డు ఏమిటి? ఆన్సర్ బి. ఇది 48 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ప్లాస్మా ఉష్ణోగ్రతను నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, స్లోవేకియాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు? ఆన్సర్ బి. పీటర్ పెల్లెగ్రీని. నెక్స్ట్ క్వశ్చన్, స్లోవేకియా ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఏ. రాబర్టు ఫీకో. నెక్స్ట్ క్వశ్చన్, పరివర్తన్ చింతన్ మొట్టమొదటి ట్రై సేవా సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి. న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, లుడ్విగ్ ఎర్వార్డ్ సమ్మిట్ నుండి మీడియా ఫ్రీడమ్ అవార్డ్ ఎవరికి అందించబడుతుంది? ఆన్సర్ బి. భావ ప్రకటన స్వేచ్ఛకు కృషి చేసిన వ్యక్తులకు. నెక్స్ట్ క్వశ్చన్, 2023లో ఈ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్లో యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్న 3 సంస్థలు ఏమిటి? ఆన్సర్ బి. ఫోన్పే, ఈసేవ మరియు హోటల్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్, పొకారా. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధించి ఏమి చేశారు? ఆన్సర్ బి. అతని వ్యాధి యొక్క లక్షణాలను మొదటిసారిగా వివరించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి. ఏప్రిల్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ డి. ఆటిస్టిక్ స్వరాలను శక్తివంతం చేయటం.